హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెరి అఫిషియల్. ఈరోజు రెసిపీ అయితే జున్ను అండి. జున్ను అయితే చాలా బాగుంటుంది కదా. మనం ఇక్కడ బయట షాప్స్లో అవి తీసుకుంటూ ఉంటాం కదా, అదంతా ప్రాసెస్ ఏమీ లేకుండా ఇంట్లోనే హోమ్మేడ్గా జున్ను ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలానే మీకు కూడా ఫేవరెట్ అయితే అయిపోతుంది ఈ జున్ను. ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలి ఏంటన్నది అయితే చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే హాఫ్ గ్లాస్ జున్ను పాలు అయితే తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ జున్ను పాలకి 1.5 గ్లాస్ అయితే నార్మల్ మిల్క్ అయితే తీసుకున్నాను. అలానే 1 కప్ బెల్లం కూడా వేసి, హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అయితే తీసుకున్నానండి. మొత్తం ఈ బెల్లం ముక్కలు మొత్తం మెల్ట్ అయిపోయే వరకు మొత్తం ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి. అలానే ఒక కడాయి ఏదైనా పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని, అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మనం టెస్ట్ చేసుకోవాలండి. చిన్న గ్లాస్లో అయితే ఈ మిల్క్ని అయితే వేసుకుని ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూసుకోవాలి. అంతా పర్ఫెక్ట్గా వస్తే గిని నెక్స్ట్ అయితే మనం చిన్న బౌల్స్లో అయితే వేసేసుకుని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం మినీగా చేసాం కదండి, ఆ జున్ని ట్రైల్ చేసాం కదా, ఆ ట్రైల్ అయితే కొంచెం లూజ్గా ఉంటే గిని ఏమీ మిక్స్ చేయక్కర్లేదు. అలానే కొంచెం బాగా గట్టిగా అయిపోతే గిని ఇప్పుడు మనం దాంట్లో అయితే మిల్క్ కొంచెం యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇంకేమీ మిక్స్ చేయలేదు. ఇంతకీ మీకు ఈ రెసిపీ ఇష్టమైతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా ఇష్టం. ఇది అయితే నేను 6 మంత్స్కి ఒకసారైనా తింటూ ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.